హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శారదా బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు బ్లాగ్ వాల్మార్ట్ నుంచి స్టార్ట్ చేసేద్దాము. ఇది మేము చాలా లేట్గా వెళ్ళాము. మేమే లాస్ట్. అక్కడ చూస్తున్నారు కదా, మేము వస్తున్నాము, మా వెనకాల ఇద్దరు, అంతే. ఇంక తర్వాత క్లోజ్ అయిపోయింది. వెళ్ళటమే చాలా లేట్గా వెళ్ళాము. నెక్స్ట్ డే వెళ్ళామంటే ఇక మా బుడ్డమ్మ అవి పెడుతున్నాను కదా, తిను ఊల్ స్టార్ట్ చేసింది ఈ మధ్య. నేను అవి తీసుకోవాలి అది అని వాళ్ళ అన్నయ్య ఏడిపిస్తున్నాడు చూడండి. ఎందుకు తీసుకున్నావు? అన్ని టైం వేస్ట్ పనులే, ముసలమ్మ చేసే పనులన్నీ చేస్తున్నావు. తీసుకున్నావు ముసలమ్మ పనులని చెప్తాడు. కానీ ఇద్దరు ఏదైనా ఉంటే మాత్రం ఒకళ్ళకొకళ్ళు భలే సపోర్ట్గా ఉంటారు. కాకపోతే ఒక్కొక్కసారి మాత్రం ఇంకా అందరి ఇంట్లో ఉండేదే కదా, ఇంక తనేమో నేను డాన్స్ మ్యూజిక్ ఇవన్నీ చేస్తున్నాను, నువ్వు అయినా నన్ను అలా అంటావు అని కాసేపు అక్కడ ఏడిపించింది. ఇంకా అవి అక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చే ముందు కొన్ని వెజిటేబుల్స్ అనేవి తీసుకొచ్చాము. క్యాబేజీ ఏంటి ఇన్ని తీసుకొచ్చేసానని అనుకోకండి, ఎప్పటి నుంచో క్యాబేజీ చట్నీ పెడదాము ఇంట్లో మామూలుగా పికిల్స్ లాగా అని అనుకుంటున్నాను, కానీ అస్సలు అవ్వట్లేదు. కాకపోతే ఆ రోజు చాలా ఫ్రెష్గా బాగా అనిపించాయి, అందుకని సర్లే కొంచెం నిలవ పచ్చడిలాగా పెడదాము అని తీసుకొచ్చాను. ఇవన్నీ నైట్ కొంచెం శుభ్రంగా అదంతా తీసేసి చక్కగా అవంతా నీట్గా కడిగి పెట్టేస్తే మనకు మార్నింగ్ కల్లా అంతా ఫ్రెష్గా ఉంటుంది, తడి లేకుండా ఉంటుంది. పచ్చికాయలతోనే పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పచ్చికాయలు అంటే మనం కొంచెం ఇలాగ నైట్ కడిగేసి ఆరబెట్టేస్తాం కాబట్టి అంత డ్రైగా ఉంటుంది, వాటర్ కూడా మనకి ఎక్కడా తగలదు. కాకపోతే మెయిన్ క్యాలీఫ్లవర్ అనేది ఫ్రెష్గా ఉన్నప్పుడు అంటే మనకు కొంచెం 1 month అలా ఉంచుకోవాలి పికిల్ అనుకున్నప్పుడు మనం కొంచెం ఫ్రెష్గా ఉండేలాగే చూసుకోవాలి. నేను ఇక్కడ 5 క్యాలీఫ్లవర్లు పెడుతున్నాను. 5 క్యాలీఫ్లవర్లు అంటే దగ్గర వీటికి కావాల్సినవి ఒక 1/2 kg చింతపండు, ఒక 1/2 kg కారం, ఇంకా ఉప్పు 1/2 kg కంటే కొంచెం తక్కువ. నేనైతే అందాజుగా వేసుకుంటాను. కొత్తగా చేసుకునే వాళ్ళకి మీడియం సైజు 5 ఫ్లవర్స్ ఉంటే ఇన్ని పడతాయి. ఆయిల్ 1 kg పడుతుంది. 5 ఉన్నాయి కాబట్టి కొంచెం అంటే ఎక్కువసేపు డీప్ ఫ్రై లాగా చేయకపోయినా జస్ట్ ఒక 1 minute 2 minutes అలా కొంచెం మసిలే అంటే కొంచెం వేడైపోయి మరుగుతున్న ఆయిల్లో ఇలా వేసి అలా తీసేసేటట్టు అలా వేసుకోవాలి. ఇలాగా మనం వాటర్ ఎక్కడ బ్రేక్ చేయకదు, ఎంత కట్ చేయకుండానే ఇలా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇంక ఇది నేను కలిపేసి అదే రోజు పెట్టేశాను. నెక్స్ట్ డే ఇలా నానిపోతుంది, కొంచెం ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదా. ఇది మనం ఒక గాజు బాటిల్లో అలా తీసి పెట్టుకుంటే మనకు 1-2 months చక్కగా నిలువ ఉంటుంది. దోశల్లో కానీ అన్నంలో కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా మేము ఉండే ప్లేసు చల్లగా ఉంటుంది, క్లైమేట్ కొంచెం బయట అంతా వెదర్ చల్లగా ఉంటుంది కాబట్టి వేడివేడి అన్నంలో పప్పుతో కానీ పప్పుచారు ఏదున్నా సరే పక్కన నంచుకుంటే చాలా చాలా కమ్మగా ఉంటుంది. పెరుగన్నంలో ఇంకా చెప్పక్కర్లేదు. ఇది ఇంకా మంచిగా పెట్టేసి ఈరోజు నువ్వులతోటి మనం బెల్లంతో చేస్తాము, లేకపోతే షుగర్ తోటి చిమిలి ఉండలని అలా చేస్తుంటాం కదా. ఈరోజు మీకు స్పెషల్గా నువ్వులతోటి కొంచెం డిఫరెంట్గా చూపిస్తాను. ఇది పిల్లలు తినొచ్చు, పెద్దవాళ్ళు తినొచ్చు, పీరియడ్స్ ప్రాబ్లం ఉంది అనుకునే వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. దానికైతే చాలా మంచిగా పనిచేస్తుంది. ఇది జస్ట్ స్టవ్ వెలిగిచ్చేసుకొని సిమ్లో ఉంచి ఇలా తిప్పుకుంటూ చేయి పెట్టేసి వేడి దాంట్లో తిప్పేస్తున్నానని మాత్రం అనుకోకండి, ఎందుకంటే మామూలుగానే ఉంది, ఇప్పుడే వేసాను. ఇది కొంచెం వేగాక దీంట్లో మనం బెల్లం షుగర్ ఏమి వేయకుండా జస్ట్ ఆ ప్లేస్లో హనీ వేసి ఇది గ్రైండ్ కూడా చేయకుండా లడ్డూ లాగా చేసి ట్రై చేద్దాం, బాగుంటుంది కదా, పిల్లలకు కూడా హెల్త్కి మంచిది అని చెప్పి చేశాను. అంతకుముందు చేశాను, బాగా వచ్చింది. అందుకే చాలామంది స్నాక్స్కి ఏదో ఒకటి పెడుతూ ఉండాలి అని మనం ఏదో ఒకటి ఎదుగుతూ ఉంటాం కదా, ఇది కూడా ఎప్పుడైనా ఇలా పెట్టేయచ్చు. ఎందుకంటే ఇక్కడ నట్స్ డ్రై ఫ్రూట్స్ ఏవి పెట్టడానికి లేదు, అందుకని ఇంకెప్పుడు మనం బయట ఇంట్లో ఏం చేసినా ఎప్పుడు ఒకటే వెరైటీ కాకుండా జస్ట్ ఇలా కూడా ట్రై చేద్దాము. ఇది హనీ నేను మొన్న తెచ్చాను కాస్కో నుంచి. దీంట్లో మనకి హనీ ఉండేటప్పుడు చిన్న తట్టలాగా, అంటే మనం ఇండియాలో అలా ఉన్నప్పుడు చాలా చోట్ల రోడ్ సైడ్ అప్పటికప్పుడు తీసి అమ్మేవాళ్ళు, చిన్న పీసెస్ లాగా కూడా ఇచ్చేవాళ్ళు తినటానికి. అలా దీంట్లోనే వచ్చింది, అదైతే తీసేసాను. బాగుంది, ఇది మంచిగా హనీ కూడా ప్యూర్ కదా, దీంతో ట్రై చేద్దామని పెట్టాను. ఇది అయిపోయాక చూద్దాము ఎలా వస్తుందనేది.
ఇవి కొంచెం దూరగా వేగిపోయాయి. సిమ్లో పెట్టే ఇలా ఆపకుండా తిప్పుకుంటూ ఉండాలి. దీంట్లో కొంచెం కొబ్బరి వేసేసుకుందాము. 1 కేజీ నువ్వులకి 1 గుప్పెడు కొబ్బరి తురుము వేసుకుంటే సరిపోతుంది. ఎండి కొబ్బరి తురుము. ఇలా కొంచెం చల్లగా చేసేసుకొని దీంట్లో ఇంకా హనీ వేసేసుకుంటున్నాను. హనీ మనకి కొంచెం లడ్డు అయ్యేంత వరకు వేస్తే చాలు. ఇలా మొత్తం కలిపేసుకొని దీనికి మనం లడ్డులాగా కూడా చేసుకోవచ్చు, లేదంటే ఒక ప్లేట్లో చక్కల్లాగా కూడా చేసుకోవచ్చు. చూసేద్దాము. ఇవి హనీ వేసేసి చక్కగా మనం ఒక 2 గంటలు నిన్న కట్ చేసా కదా, అలా కట్ చేసినట్టు చేసి వదిలేస్తే మనకి ఇలా మంచిగా పాకం పట్టినట్టు అయిపోతుంది. మనం ఇలా చక్కగా రౌండ్గా ఇలా లడ్డులాగా చేసుకుంటే ఎంతో హెల్దీగా టేస్టీగా పిల్లలకి ఇంకా పీరియడ్స్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఇది చాలా చాలా మంచి ఫుడ్. మంచి స్నాక్స్ లాగా చక్కగా బాక్సెస్లో పెట్టొచ్చు. డైలీ ఈవినింగ్ 4కి అలాగా, లేకపోతే పొద్దున్న ఏం తినక ముందు ఒక లడ్డు అలా తింటే మన బ్లడ్ అనేది చాలా మంచిగా, అంటే ప్యూరిట్ చాలా బాగా అవుతుంది, ఫిల్టర్ లాగా అవుతుంది. ఎందుకంటే దీంట్లో మనం ఏది బెల్లం వాడలేదు, నువ్వుల్లో చక్కగా షుగర్ కానీ ఏం వాడలేదు, జస్ట్ హనీతో చేశాను. ఎవరికైనా నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మాత్రం తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. చూసారు కదా, ఇది హనీతో నువ్వుల లడ్డూలు. చూడండి, అసలు మనకి చూస్తేనే రాదేమో అని అనుకుంటాము, కానీ అసలు ఎక్కడ ఇరిగిపోవటం అలా ఏమి ఉండదు. చక్కగా మనం పాకం పట్టకుండానే పాకంతో చేసినట్టు ఇలా నీట్గా. ఇదండి ఈరోజు బ్లాగ్. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.